మనం చదువుకున్న పాఠ్య భాగం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మనం ఒక్కసారి చదువుతాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్లో, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని ఎవరు చెప్పారు? ఈ మాట మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తానని ఎవరు చెప్పారు? జీవ కిరీటం ఎవరు ఇస్తా అన్నారు? మన దేవుడు. దేవునికి ఎప్పుడైతే మనం విధేయులై ఉంటామో, దేవునికి విధేయులైన వారికి తప్పక ఏమిస్తాడు? దేవుడు బహుమానం ఇస్తాడు. ఏ బహుమానం ఇస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. మీరు కూడా ఏమైనా బిడ్డలు యవనస్తులు ఎట్లుండాలి? జీవ కిరీటం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మరణం వరకు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు జీవ కిరీటం ఇస్తాడు. ఏమి ఇస్తాడు? జీవ కిరీటం. అది ఒక బహుమానం అన్నమాట. ఈజ్ గోయింగ్ టు గివ్ అ రివార్డ్. ఏమిస్తాడు? ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక రివార్డ్ ఇస్తాడు. ఆ రివార్డ్ ఏంటిది? మనము when we have faith in God, ఎప్పటి వరకు? టిల్ అవర్ డెత్ అన్నమాట. చనిపోయేంత వరకు మనము ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉండాలి? దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకు ఒక రివార్డ్ ఇస్తాడు. ఏం రివార్డ్ ఇస్తాడు? వాట్ ఈస్ హి గోయింగ్ టు గివ్? ఏమి ఇస్తాడు? జీవ కిరీటము. జీవ కిరీటము ఈస్ గోయింగ్ టు గివ్ us రౌండ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మనకు జీవ కిరీటం ఇస్తాడు కాబట్టి దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? జీవ కిరీటం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16 ఏమని రాయబడింది? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనము దేవుని విశ్వసించాలి. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారికి ఏమి ఇస్తారంటే దేవుడు దేవుని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఏం చేస్తాడు? ఆయనను అనుగ్రహించెను. ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహించను. 1 సెకండ్ మోజీ, ఇది ఏం ప్రాబ్లం ఏంది? నీది కూడా రికార్డ్ అవ్వట్లేదా? ఏమైంది? మీరేంటి అప్పటి నుంచి మళ్ళీ ఏంటి ప్రాబ్లం? ఏది పోయింది? డిస్టర్బ్ చేయదు. లిజన్ టు వాక్యం వినాలా? ఏమైంది? పోయిందా? మోజీ పోయిందా? నేను కనపడటం లేదా? అప్పటి నుంచి కనపడటం లేదా? ఏం కనిపిస్తలేదు? ఏం కనిపెట్టలేదు? ఉంది కదా, అవుతుంది కదా, రికార్డ్ అవుతలేదా? ఎక్కడ రికార్డ్ అవుతుంది? రికార్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఇంకేంటి ప్రాబ్లము? అంటే నేను కనపడలేదంటే ఇది బ్లాక్ అయిపోయిందా? ఆటోమేటిక్ బ్లాక్ అయితే రికార్డ్ అవుతుంటుంది. మీరేం పిల్లలు రా నాయన. సో మనకు జీవ కిరీటం కావాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా జీవ కిరీటం మనకు అందరికీ కావాలి అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏం కలిగి ఉండాలి? మనలో విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండాలి? ఎవరి మీద విశ్వాసం ఉండాలి? నీవు దేవుని విశ్వసించాలి. ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో అప్పటిగా దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవము, లేకపోతే జీవ కిరీటం ఇస్తాడు. అది మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పాలా? గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. ఏమిస్తాడమ్మా? జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం కావాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని అంగీకరించి ఉండాలి, దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాలి. ఎవరి మీద? దేవుడి మీద విశ్వసిస్తే, దేవుని యొక్క విశ్వసిస్తే వారికి ఏమి ఇస్తాడు? ఖచ్చితంగా దేవుడు ఇటర్నల్ లైఫ్ ఇస్తాడు, నిత్య జీవము ఇస్తాడు. అలాగే మనము 2వ పాయింట్ చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వరకు ఇంటికి వెళ్ళినాక చెప్పండి, నేను తర్వాత చెప్తాను ఎక్స్ప్లెనేషన్. కానీ ఒక మాట చదువుతాం. 28వ వచనం చూద్దాము. ఏమన్నది? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించితిమి. ఏం చేయాలంట? సమస్తం విడిచిపెట్టాలంట. అంటే నీవు దేవుని
ఇప్పుడు ఇహమందు తర్వాత హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మళ్ళీ నిత్య జీవము ఇంటర్నల్ లైఫ్ ఎప్పుడు ఇస్తాడు? దేవుని కోసం మనము అన్ని వదిలిపెట్టినప్పుడు. we need to leave everything. ఏం వదిలిపెట్టాలి? దేవుడి కోసం మనం అన్ని వదిలిపెట్టేశాడు. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించనే ఉన్నాడు. ఎట్లా దీవిస్తాడట? జీవ కిరీటము ఇస్తాడు. ఏమి ఇస్తాడు మనకు? జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం ఇవ్వాలంటే మనం ఏం చేయాలన్నారు? ఎంత నేను చెప్పాను. మొట్టమొదటిగా ఏం చేయాలి? మనము ఆయన ఎందుకు విశ్వసించాలి. 3 పదహారులో కదా, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. సో మనం ఏం చేయాలి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు నిత్య జీవము ఇస్తాడు. అది మనం తెలుసుకుందాం. ఓకే, దేవుడు మనకి ఏం చెప్పాడు? ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో, హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో జీసస్. ఇంతకు పాట పడుకున్నాం కదా, నేను వెనుదిరగను, వెనకాడను, నిన్నే సేవిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే పూజిస్తాను ఏసయ్యా అని పాడుకున్నాం కదా మనము. ఇందాక ఆరాధించాం కదా. అందుకని వీ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు ఫాలో జీసస్. జీసస్ని ఫాలో కావాలి. ఇట్లా అన్నీ వదిలిపెట్టేసి, అన్నీ విడిచిపెట్టేసి అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనకి ఏమిస్తాడు? ఏమిస్తాడు? జీవ కిరీటము ఇస్తాడు. నెక్స్ట్ 3వదిగా చూద్దాము. యోహాను సువార్త ఇందాక చూసాం కదా, 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 36వ వచనం చివరి వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏంటంట? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఏమిస్తాడు? నిత్య జీవం. ఈజ్ గోయింగ్ టు గివ్ ఇటర్నల్ లైఫ్. ఎవరికి ఇస్తాడు? మరి చెప్పాలి. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని దేవులై ఉంటారో, ఎవరు యేసు ప్రభు మీద దేవులు ఉంటారో వారికి మాత్రము నిత్య జీవం ఇస్తాడు. whoever believes in the Son of God. ఎవరైతే యేసు నా సొంత రక్షకుడు, యేసు ప్రభు నేను విశ్వసిస్తే నాకు జీవ కిరీటం ఇస్తాడని నమ్ముతారో వారికి ఏమిస్తాడు? ఖచ్చితంగా ఇటర్నల్ లైఫ్ ఇస్తాడు. ద సన్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. హూ హ్యాస్ ఇటర్నల్ లైఫ్? జీసస్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. యేసు తప్ప ఇంకొకరు మనల్ని నిత్య జీవనకు తీసుకొని వెళ్ళరు. ఒకవేళ అదే కుమారుడికి, యేసు ప్రభుకి విధేయుడు కాని వాడు నిత్య జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది. whoever rejects, ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, whoever rejects the Son will not see life, but God's wrath remains on that person or on them. ఓకే, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించక విధేయులు కాకుండా ఉంటారో వారికి దేవుడు నిత్య జీవం ఇవ్వడు. మరి ఒకసారి మన మూల పాఠం చదువుకుందాం. ఏంటి మన మూల పాఠము? ప్రకటన గ్రంథం 2:10 ఏమనింది? మరి ఒకసారి చదువుకుందాం. ఏమనింది? 2:10 చివరి వచనంలో మరణం వరకు ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు జీవ కిరీటము ఇస్తాడు. ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోకండి. ఎంతవరకు అంటే we need to have faithful on God till the point of death. మరణం వరకు ఫెయిత్ఫుల్ గా ఉండాలి. అప్పుడు దేవుడు you life as your victor's crown. ఒక క్రౌన్ ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం పొందగలని ఎంతమంది గురించి చెప్పండి. ఎంతమంది జీవ కిరీటం కావాలి? చేతులు ఎత్తారు. How many of you want the victory crown? మీకు అందరికీ కావాలన్నది కదా. మరి ఏం చేయాలి? మీకు అందరికీ విక్టరీ ఆఫ్ క్రౌన్ కావాలంటే ఏమి చేయాలి? వాట్ యూ హ్యావ్ టు డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌన్ కావాలంటే ఏమని చేయాలి? దేవుని యందు విశ్వసించాలి. యోహాను సువార్త 3:16 చదివాం కదా. విశ్వాసం నుంచి ప్రతి వాడికి ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. ఈజ్ గోయింగ్ టు గివ్ us ఇటర్నల్ లైఫ్. ఫస్ట్ ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ఫుల్ ఆన్ ద సన్ ఆఫ్ గాడ్ so that you will get eternal life. Okay, second point ఏంటి? నీవు దేవుని కొరకు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? అందరిని వదిలిపెట్టాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలను, నీకున్న సమస్తం వదిలిపెట్టేసి దేవుని వెంబడిస్తే, ప్రతి ఒక్కరు వదిలిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు జీవ కిరీటం ఇస్తాడు.
చూపాలి. యూ నీడ్ టు ఒబే గాడ్. ఎప్పుడైతే ఒబే చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ అంటే ఈజ్ గోయింగ్ టు క్రౌన్ యూ విత్ విక్టరీ. విక్టర్స్ క్రౌన్ అనేది మీకు ఇస్తాడన్నమాట. ప్రతి ఒక్కరికి ఇస్తారు. వెన్ వి హ్యావ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ టిల్ ది ఎర్త్. ఎట్లా? యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ఫుల్. బీ ఫెయిత్ఫుల్ ఆన్ దిస్ ఎర్త్ టిల్ ది ఎర్త్. ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? ఈ గోల్డ్కి ఏమిస్తాడు? విక్టర్స్ క్రౌన్, జీవ కిరీటం ఇస్తాడు. సో మీకు అందరికీ జీవ కిరీటం కావాలని దేవుడు నేను ప్రార్థిస్తాను. ఎందుకు? ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ విడబడకూడదు. ఎవరు కూడా ఈ లోకంలో విడిచిపెట్టబడకూడదు. ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, నీలి ఆకాశం చేరుకుందామా, అక్కడ ఎవరు ఉంటారంట? ఆ మేఘాల మీద మన దేవుడు ఉంటాడు. ఆ పరలోక రాజ్యంలో మనకు దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన మనకి ఏమి ఇస్తాడంటామో నిత్య జీవం ఇస్తాడు. ఆయన మనకు జీవ కిరీటము ఇవ్వనే ఉన్నాడు. ప్రియనేస్తమా, ప్రియ ఎవరొస్తారా, ఎవరి బిడ్డ, క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడినది, హింసలతో కూడినది. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఫేస్ చేసుకుంటూ we need to face everything, every challenge in on this world. ఓకే, హింసలతో కూడుకున్నది. కాబట్టి నేడు నీవేం చేయాలి? నీ విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు మేము అనుభవిస్తున్నావా? ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదా, యవనస్తుల దగ్గర మీ కాన్సన్ట్రేషన్ లేదా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే ఎవరికి అడగాలి? యూనిటీ ఆస్క్ గాడ్, ప్రే గాడ్, గాడ్ ప్లీజ్ గివ్ మీ నాలెడ్జ్, గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ కాన్సన్ట్రేషన్. ఐ హ్యావ్ టు రీడ్ సంథింగ్, ఐ హ్యావ్ టు కీప్ కాన్సన్ట్రేషన్ వాట్ ఎవర్ ఐ రీడ్ అని అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీకు ఏమిస్తాడు? కాన్సన్ట్రేషన్ ఇస్తాడు, గుడ్ లిజనింగ్ పవర్ ఇస్తాడు, ఇంకేమిస్తాడు? నాలెడ్జ్ ఇస్తాడు, తర్వాత విజ్డమ్ ఇస్తాడు, ఇంకేమిస్తాడు? జీవ కిరీటం కూడా ఇస్తాడు. దేవుడు జీవ కిరీటం మీకు అందరికీ ఇచ్చేలాగా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువుకి ఏం చేయాలి? మనము నమ్మకంగా జీవిస్తాం. ఎప్పుడైతే మనకి నమ్మకంగా జీవిస్తామో ఆయన మీకు అందరికీ ఏమిస్తాడు? జీవ కిరీటము ఇచ్చున్నాడు. దేవుడు ఈ వాక్కు మన వెనుకలో దీవించుగా. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రం నాయన, ఈ బిడ్డలు చిన్న బిడ్డలైనా ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చున్నా తండ్రి. నా ప్రభావ ఎవరి బిడ్డలను దేవతో పిల్లలను కాపాడమని అడుగుచున్నాం నాయన. పక్షురాశి బట్టి ఎవరికి మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. అవును ప్రభావ, మీరు ఈ లోకంలో మేము నమ్మకంగా జీవిస్తే, మరణం వరకు నమ్మకంగా జీవిస్తే, ఇఫ్ వి లివ్ ఫెయిత్ఫుల్ టిల్ ది పాయింట్ ఆఫ్ డెత్, యు ఆర్ గోయింగ్ టు రివార్డ్ us with a victor's crown అని తెలుసుకున్నాం ప్రభా. అవును ప్రభా, జీవ కిరీటం పొందాలంటే మొట్టమొదటిగా మేము విధేయత చూపించాలి, విడిచిపెట్టాలి. అలాగే నా ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచాలి. మేము 3 భాగాలుగా తెలుసుకున్నాం ఆయన. నీ యందు విశ్వాసం ఉంచి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డలు చేయండి. ప్రతి ఒక్కటి వారికి ఏమైనా కష్టంగా ఉంటే అదంతా ఇవ్వండి నా ప్రభా. వారికి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కూడా వారందరూ నా ప్రభా, నీ బిడ్డలు అవన్నీ విడిచిపెట్టాలి. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టే బిడ్డలుగా చేయండి. అలాగే నా ప్రభా నీ బిడ్డలు విధేయత కలిగి జీవించే బిడ్డలుగా, ప్రతి ఒక్క బిడ్డలో ఎవరి బిడ్డలు ఆయన తండ్రి విధేయత కలిగి జీవించే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాం. ఈ రాత్రి వేళలో మా మధ్య మీరు నడిపించిన దేవా మీకు విలాసులు స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న బిడ్డలను దేవా దీవించి ఆశీర్వదించండి. నా ప్రభా నీ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉన్నటువంటి కృప చూపించి సహాయం చేయాలి. ఏ శ్రేష్టమైన వేడుకుంటున్నాం